ఉడతా హైదరాబాద్. అవును, హైదరాబాద్ ఊగిపోతోంది. డ్రగ్స్ మాఫియా గుప్పెట్లో చిక్కుకొని టీనేజ్ పిల్లలు విలవిలలాడిపోతున్నారు. మైనర్ అమ్మాయిలు డ్రగ్స్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాటలు పేరెంట్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కాలేజీలే అడ్డాలు, కార్పొరేట్ స్కూళ్లలో దందాలు, ఇలా హైదరాబాద్ కేంద్రంగా LSD, MDMA వంటి వైలెంట్ డ్రగ్స్ సైలెంట్గా చేతులు మారుతూ ఉండడం పేరెంట్స్ బీపీ పెంచుతోంది. స్కూల్ పుస్తకాల్లో డ్రగ్స్, మెదడును తూట్లు పొడిచే LSD, ఇంజనీరింగ్ కాలేజీల్లో మాదక ద్రవ్యాలు, విద్యార్థులను ఉన్మాదులుగా మారుస్తున్న MDMA డ్రగ్స్. మీ పిల్లల ప్రవర్తనను గమనిస్తున్నారా? స్కూల్ అయ్యాక ఏం చేస్తున్నారో చూస్తున్నారా? కాలేజ్ నుంచి నేరుగా రాకుండా ఎక్కడికి వెళుతున్నారో గుర్తించారా? మీ ముఖం కూడా చూడకుండా గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నారో కనిపెడుతున్నారా? హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసింది. స్కూల్ విద్యార్థినులతో LSD, MDMA డ్రగ్స్ చేరవేస్తోందన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ మాటలు తల్లిదండ్రులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. నేను కొంతమంది సీనియర్ పోలీస్ అధికారితో కూడా మాట్లాడాను. గత కొన్ని STF టాస్క్ ఫోర్స్ రైడ్స్లో కూడా 30-40 వరకు యూనిట్స్ బరామద్ చేయడం జరిగినాయి. ఈసారి ఆల్మోస్ట్ 700+ యూనిట్స్ LSDకి రికవర్ అయినాయి. నగరంలో ప్రముఖులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న సికింద్రాబాద్కు చెందిన 28 ఏళ్ల కెల్విన్ మాస్కెరాన్స్, చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అబ్దుల్ వాహిన్, అబ్దుల్ ఖుద్దూస్లను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 లక్షల విలువైన 700 యూనిట్ల LSD, 35 గ్రాముల MDMAలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఖరీదైన మత్తు మందులను అమెరికాలోని షికాగో నుంచి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకుని హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. కెల్విన్ ను ఎల్బీనగర్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు కోర్టు ఆదేశాలతో చెర్లపల్లి జైలుకు తరలించారు. అటు వాహబ్, ఖుద్దూస్లను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఇంజనీరింగ్ కాలేజీలను అడ్డాలుగా చేసుకుని వీళ్ళు స్టూడెంట్స్ ను ఎలా డ్రగ్స్ కు బానిసలుగా మార్చారో రిమాండ్ రిపోర్ట్ లో బయటపడింది. అబ్దుల్ వాహిన్, అబ్దుల్ ఖుద్దూస్లు 6 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు LSD సరఫరా చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వారిలో బ్రెండిల్ బెన్, వరుణ్, శ్రీరామ్, జర్మయ్య, భువన్, డేవిడ్ అనే విద్యార్థుల పేర్లు బయటకొచ్చాయి. అసలు పద్ధతి అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మీరు అన్ని సౌలభ్యంగా ఆ పిల్లలకి అందరికీ మీరు అందించినాక డబ్బులు ఏం అవసరం పడుతుంది వాళ్ళకి, ఇలాంటి వాటి మీద కూడా పేరెంట్స్ దృష్టి పెట్టాలి. దీని విషయంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు దాని మీద నిఘా పెట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు చాలా ఉన్నది. ఆ విషయంలో మాత్రం పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు మత్తుమందు కొంటున్న వారిలో 9వ తరగతి చదువుతున్న బాలిక కూడా ఉందని తేలటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. హైదరాబాద్ లోని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా నడుస్తోంది. మత్తుమందుకు విద్యార్థులను బానిస చేస్తోంది. ముఖ్యంగా బాలికలను అడ్డం పెట్టుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. డ్రగ్స్ కేంద్ర నాడీ వ్యవస్థని దెబ్బతీస్తాయి. ఇవి డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి, కొన్నిసార్లు ఉన్మాదులను చేస్తాయి. హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో డ్రగ్స్ దందా బహిరంగంగానే సాగుతోంది. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు కళ్ల ముందే గంజాయి, LSD వంటి డ్రగ్స్కి బానిసలుగా మారుతుంటే చూడలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉన్మాదంతో రంకెలేస్తోన్న డ్రగ్ అడిక్ట్స్ని ఎలా మామూలు మనుషుల్ని చేయాలి?
హైదరాబాద్లో స్కూలు కాలేజీ విద్యార్థుల్ని చేస్తూ LSD, MDMA, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దళారుల ద్వారా యథేచ్ఛగా జరుగుతోంది. LSD తదితర డ్రగ్స్ కి అలవాటు పడిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అలవాటైతే గాల్లో తేలినట్టుంటుంది. గాల్లో నడుస్తానంటారు, నీళ్లలో నడుస్తానంటారు, 1000 ఏనుగుల బలం వచ్చినట్టు భ్రమపడతారు, నలుగురిని కొట్టేస్తారు, పిచ్చి ఆకలితో కేకలు వేస్తారు, భ్రమల్లో బతుకుతారు, 12 నుంచి 14 గంటలు మత్తులో ఉంటారు. నీటి మీద నడవగలను ఇటువంటి అనుకోవటం, ఆ ఆలోచనతో ఒకసారి విండో తెరిచి బయటకు ఫ్లై అవుదామని చెప్పి బయటకు దూకిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లానే వాటర్ మీద నడిచి మునిగిపోయిన వాళ్ళు. అంటే ఏదో కొత్త శక్తి, ఏదో కొత్త టాలెంట్ నాలో ఉందనుకోవటం. అక్కడితో అనుకోవటం కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తానికి ట్రై చేసి దానివల్ల యాక్సిడెంట్స్ గురవుతాం. ఇట్లా చూస్తాం. డ్రగ్స్కి అలవాటు పడిన విద్యార్థులను ఎలా గుర్తించాలి? పిల్లల అలవాట్లలో మార్పులు వస్తాయి. ఎవరితోనూ మాట్లాడరు, క్రమశిక్షణ ఉండదు, టైం మెయింటైన్ చెయ్యరు, నిద్రపోరు, ఒంటరిగా ఏదో బాధపడుతున్నట్టుంటారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే డ్రగ్స్ కు బానిసలైనట్టు అనుమానించాల్సిందే అంటున్నారు మానసిక వైద్యులు. అనుమానం రాగానే యూరిన్ టెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. వాళ్ళలో కొత్త ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఒకప్పుడున్న ఫ్రెండ్స్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ రోజు వస్తున్నారు. ఫోన్ కాల్స్ లేట్ నైట్ వస్తున్నాయి. ఇంటికి లేటుగా వస్తున్నాడు. తన చదువులో వెనకబడిపోతున్నాడు. డబ్బులు ఏదో సాకు చెప్పి బుక్స్ కొనాలనో, ఎగ్జామ్ అనో, ఇంకో పననో, బర్త్డేనో చాలాసార్లు డబ్బులు అడుగుతాం. ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక రకమైన స్మెల్, గాంజా అయితే స్మెల్ బట్టలో కూడా ఉండిపోతుంది. ఆర్ బ్యాగ్లో ఏదో పేపర్లు దొరుకుతాం, ఈ ప్యాకెట్లు దొరుకుతాం, కాఫ్ సిరప్ బాటిల్స్ దొరుకుతాం. ఇటువంటి అట్లా ఏదన్నా తన ప్రవర్తనలో, తన డైలీ రొటీన్ లైఫ్లో, తన ఫ్రెండ్స్లో, తన చదువులో వీటిలో ఏమైనా మార్పు ఉంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇంకా క్యానబిస్ వాడినాడు, గంజా వాడినాడికి కళ్ళు బాగా ఎర్రగా ఉంటాం. అది కప్పిపుచ్చుకోవడానికి ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఐ డ్రాప్స్ ఆ డబ్బా బాటిల్స్ దొరుకుతాయి. ఇటువంటి ఏదైతే తను వాడే అవకాశం ఉంది అని డౌట్ వస్తే నీగా మీరు ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా అడుగుతున్నా తప్పలేదు. బోరబండ రైల్వే స్టేషన్ ఏరియాలో సాయంత్రం అయితే చాలా మంది డ్రగ్స్ ఎడిక్ట్స్ కనిపిస్తారంటున్నారు స్థానికులు. సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు స్టూడెంట్స్ యథేచ్ఛగా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని చెబుతున్నారు. ఇలా డ్రగ్స్ కి బానిసైన బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. డిగ్రీ చదువుతున్న తన కొడుకు సాయంత్రం కాగానే ఇంట్లోంచి వెళ్లిపోయి రాత్రికి వస్తాడని, 3 ఏళ్లుగా ఇదే తంతు అని వాపోతున్నారు విద్యార్థి కుటుంబ సభ్యులు. 6:30 లాస్ట్ టైం, ఆ తర్వాత 10 వరకు. మగపిల్లల్లో మేము ఏం చేస్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అంతేను. జస్ట్ అట్లా తిరిగేసి వస్తున్నాము. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని మీరు టీవీ చూస్తేనేమో ఊరికే టీవీ చూస్తున్నారు అంటారు, సిస్టమ్ చూస్తే ఊరికే సిస్టమ్ చూస్తున్నాం అంటారు. కనీసం అట్లా బయట కూడా తిరగటానికి లేదా మళ్ళీ మేము. అందుకని జస్ట్ అట్లా బయట తిరిగేసి వస్తున్నాను అని చెప్తాను. అడిగితే నేను తీసుకోలేదు అని అంటున్నారు. తర్వాత లేదు, మేము బలవంతంగా టెస్టులు చేస్తేనే పాజిటివ్ వచ్చింది అలా అని చెప్పేసి మేము తీసుకున్నాము, ఇదిగో ఖచ్చితంగా మాకు పాజిటివ్ వచ్చిందని మేము గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటాం అంటున్నారు. సూసైడ్ చేసుకుంటామని వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్ కి బానిసలైన వారు ఎవరితో మాట్లాడరు. విపరీతమైన కోపం, భరించలేని ఆకలి. గట్టిగా వారిస్తే ఎదురు తిరుగుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. డ్రగ్స్ ఉన్మాదంలో బావి వరసలు కూడా మరిచి ప్రవర్తిస్తారని ఆక్రోశిస్తున్నారు తల్లిదండ్రులు. కళ్ల ముందే తమ బిడ్డ భవిష్యత్తు నాశనమవుతుంటే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు పేరెంట్స్. వాళ్ళకి తెలియదు ఆ టైంలో ఈ రిలేషన్, మనం వీళ్ళ దగ్గర ఇలా బిహేవ్ చేయకూడదు, సిస్టర్ దగ్గర ఇలా చేయకూడదు, మదర్ దగ్గర ఇలా చేయకూడదు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎలా ఎవరి దగ్గర ఎలా చేయాలనేది రిలేషన్ వాళ్ళు మర్చిపోతున్నారు. LSD, గంజాయి వంటి డ్రగ్స్ కు బానిసలైన టీనేజర్లను ఎలా బయటకు తీసుకురావాలి? అరిస్తే వాళ్ళు మాట వినరు, ఎదురు తిరుగుతారు. అందుకే నెమ్మదిగా మాటలతో నచ్చజెప్పి మోటివేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.